అవి కట్టి చూడండి. ఆ తర్వాత మీరు ఎట్లుంటుందో చెప్పండి. ఎవరిని చూడాలా? అట్లా కట్టేసి ఏమైనా దానికి కూడా ఏమైనా శాస్త్రం ఉందా? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. అమ్మకి డిస్ట్ అయినట్టుంది, బద్దు తరగా కొట్టుకుంటుంది. బాబీ చెప్పు. మీకు చెప్పే కంటే ఫ్రెండ్లీగా ఉండి ఏడన్నా జంతువులతో మాట్లాడుకున్నా కూడా అవి స్మైల్ ఫేస్ అన్న ఇస్తే దగ్గరకన్నా వచ్చి కూర్చుంటాయి. నేను ఎంత స్మైల్ ఫేస్ మీరు ఎంత అద్దుమానంగా ఆ పాపకి ఎన్ని చిట్కాలు చెప్తానన్నా. ఇంట్లో నరజిష్టి కాకుండా దేవుడి మూల ఏందంట మంచి సలహాలు ఇస్తంటే మీరు అట్లా కారు కూడా కట్టాలా. మీరు ఎట్లా కారు కట్టలేదు? బండికి ఒక్కటే కదా అట్లా దిష్టి. కారు కూడా లైన్ పడింది కదా, కారుకి ఓకే పడింది కదా దిష్టి. నేను చెప్పిన దానికి కట్ట. నీకు కూడా లైన్ పడింది కదా? తీలే, నాకు లైన్ పడిందంటే నేను పన్నా. అదే దిష్టి తగిలింటుందమ్మా. మళ్ళీ నాకు కూడా దిష్టి అయ్యా పన్నా. అంటే ఇప్పుడు నీకు కూడా నిమ్మకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు మామూలుగా అడుగుతానమ్మా, నేను తప్పుగా అనుకోద్దు. వచ్చి పండగ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు శాంపుల్ చూసింటే మీకు అర్థమైంటుంది కదా ఆల్రెడీ. సో బేసిక్గా అమ్మకి పద్దుకి ఈ దిష్టి అవుతుంది, నజర్ మీద ఎక్కువ నమ్మకం ఉండే అనమాట. అంటే ఎక్కువ నమ్ముతారు వాళ్ళు ఈ దిష్టి, నజరు ఇవంతా. సో నేను పెద్దగా నమ్మేవాడిని కాదనమాట యాక్చువల్ చెప్పాలంటే. దిష్టి అదంతా అని వీళ్ళిద్దరికీ ఎప్పుడు అట్లా చెప్తా అంటే. సో మన బైక్ కొన్నాం కదా రీసెంట్గా. ఆ బైక్ కొన్నాక ఫస్ట్ టైం నా లైఫ్లో నజర్ అనేది ఉంది అని అనిపించింది అనమాట. ఎందుకు అనిపించింది అంటే ఆ బైక్ వీడియో పద్దుకి తీసిచ్చిండేది పెట్టినాక అది ఊరికే యాక్సిడెంట్లు, ఊరికే కింద పడతాండే, లేని స్క్రాచ్లు, అదంతా అసలు దానికి రీజనింగే లేదనమాట. నాకే అర్థం కాకుండా నా బండి ఎందుకు పెడుతుందరా, నీట్గా పెట్టిపోయినా. ఫస్ట్ రోజు తీసుకున్నాక ఒక 2 days తర్వాత బండి నీట్గా పార్క్ చేసిపోయినా, వచ్చి చూస్తే కింద పడిపోయి మొత్తం అంతా స్క్రాచ్. మళ్ళీ ఆ తర్వాత పద్దు ఒకసారి కింద పడి, మళ్ళీ నేను ఇంకొకసారి, నేను అమ్మ పోతుంటే మళ్ళీ ఇంకొకసారి. సో అందుకు ఓకే ఈ టాపిక్ తీసుకొని వచ్చి దాని మీద ఒక్కసారి కొంచెం లిటిల్ బిట్గా అమ్మతో కొంచెం ఫన్ జనరేట్ చేద్దాము అని చెప్పేసి ఈ టాపిక్ని పిక్ చేసుకున్నాం. అండ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్. పాప ఎంత బాబనుకుంది జమ్స్ అసలు. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఏంది నాయన నా చుట్టూ కూర్చున్నారు? నువ్వేంది నోటితో గాలి ఉప్తివే? ఫ్రెండ్లీ ఉండు. ఏంది ఫ్రెండ్లీగా? నువ్వు నోటితో గాలి ఉప్పినావా? ఇప్పుడు గాలి బయట గాలి కదా, బయట గాలి వేరే వచ్చేది. మీరేంది నా చుట్టూ కూర్చున్నారు? ఏమైందిరా? అమితాబ్ బచ్చన్ కాళ్ళు ఆడబడతాయి. అమితాబ్ బచ్చన్ కాళ్ళు ఒత్తుతుంటావా ఇట్లా ఏమైనా నువ్వు? నీకేదో రోగం ఉంది చూపించుకోపో. సరే, నీకు రేపు మంచిగా రెడీ చేసి ఇంత పెద్ద జడ, ఓకే ఇంత పెద్ద ముక్కు పుడుక, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు నెమిలిగా ఉండే బీగంలప్పు ఉంటుంది కదా, నడుములకి చెక్కుంటారా, అట్లా చెప్పుకొని ఫోటో షాట్. నీకు ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉంది. వస్తారు గ్రిచ్గా యాడెడ్స్ పెట్టొస్తారు ఆడ అనాథాశ్రమంలో. మళ్ళీ ఏంటికి ఇడుస్తాం గ్రాండ్గా ముక్కు పడక ఎందుకు అవి రిచ్గా అంటే చూస్తానే ఎవరైనా అబ్బా అని అట్లా జిగేల్ అని నువ్వు ఇట్లా తెలిసిపోయింది. అట్లా రానిలాగా అంటే కొంచెం దిష్టి విలనెక్స్ కాదు, ఎవరైనా చూసి ఇట్లా అంటారు కదా దిష్టి తగులుతుందేమో అనుకునేలాగా చూపిస్తాం నేను. అంటే ఇంకా ఆల్మోస్ట్ నీకు దిష్టి తగిలేదు అట్లా, అంటే అంత బాగుండేలాగా, అంత బాగుండే దిష్టి తగిలేదు.
ఎందుకంటే బాగా కనపడే చాలా ఏమి దిష్టి తగిలి సంకనాకి పోలనే ఆ దిష్టి తగిలేలాగా నిన్ను చూపిస్తాను. నువ్వు ఇప్పుడు అన్నావు ఎలా ఎందుకు అంటే దిష్టి తగిలేకి అన్నావు. బాగా కనపడేకి తీస్తాము. ఎందుకు అంటే ఆ ఫొటోస్ని చూపించి మనం ఏదైనా షార్ట్ ఫిలిమ్స్కి కానీ సీరియల్స్కి కానీ ఓకే, లేదంటే ఏదైనా స్ట్రీట్ డ్యాన్స్లకు కానీ లేదంటే స్ట్రీట్ ఏమంటారు స్ట్రీట్ డ్యాన్స్, స్టేజ్ డ్యాన్స్ అది ఏమంటారు స్ట్రీట్ ఆడిషన్స్ అనుకుంటా. స్ట్రీట్ ఆడిషన్స్ డ్యాన్స్ రాదు కదా మనకి, మళ్ళీ ఏంటి మాట్లాడేది. అదే స్ట్రీట్ ఆడిషన్స్కి అట్లా ఏదైనా అట్లా ప్రమోషన్స్ అంటే అప్పుడు వాళ్ళు కావాలంటే ఈ ఫోటోలు పంపిస్తావా? ఫోటోలు పంపిస్తా. ఆడిషన్స్ జరుగుతున్నాయి కదన్నా, ఆడిషన్స్కి ఏదానికైనా కానీ అంటే ఎవరైనా చూస్తానే నిన్నే బా ఎంత బాగుందిరా అయ్యమ్మా అని అందరి కళ్ళు నీ మీదే పడేటట్లా, అందరి కళ్ళు నీ మీద పడాలమ్మా. నువ్వు అట్లా తీస్తా ఇప్పుడు రేపు నేను తీను, వేరే వాళ్ళతో తీపిస్తా. అందవికారంగా గుట్కాలు వేసుకున్నా ఎర్రని నేను గుట్టకాలలే దేశంలో ఉన్నావులే నువ్వు. నేను గిట్టకాలని మాట్లాడతావు. తప్పుగా అనుకో. నువ్వు గుట్టకాలు వేసుకోకుండా గుట్టకాలు వేసుకున్నట్లు తీస్తావు, జొల్లు గార్చుకోకుండా జొల్లు గార్చుకున్నట్లు తీస్తావు. వాటిని సినిమాలు లేకో సీరియల్ లేకో అవి ఏందో రాస్తారు కదా. సరే టైం వచ్చినప్పుడు అన్ని అవే అవుతాయి. ఒత్తుతాండు. నేను చెప్తాను కార్తీక్ ప్రసాద్ కి రాసే కన్నా పో. సరే బా ఎంత బాగా వచ్చినట్టు సన్ను. పొద్దున్నే గోల్డెన్ అవర్ చాలా బాగుంటావు, షైన్ అవుతా అంటావు. రాత్రి 1 గంటకా 6 పొద్దున్నే 6 నాకు అట్లా ఓవర్గా రెడీ చేయడం ఇష్టం ఉండదప్ప. ఏదో సింపుల్ గా రెడీ కావాల, మరి ఓవర్గా లేదు. ఓవర్గా రెడీ కావాల, చూస్తానే కళ్ళకి జిగేలు పిల్ల, చూస్తానే ఈర్షపడాలి. ఎవరైనా కానీ చెప్పేది ఎవరైనా చూస్తానే ఈర్షపడాలి. ఇంత బాగుంది అంటే అప్పుడు నాకు దిష్టి తగిలి పోల సంకనాకి నేను ఇష్ట అవుతాయి అప్పుడు. సినిమా ఆడిషన్స్ గులాకు పెట్టి ఇవన్నీ పెడితే ఏందిరా అది ఏమన్నా సీరియల్లోకి సినిమాల్లోకి తీసుకుంటారా? ఏం మాట నాకంత ఓవర్ గా రెడీ అయ్యేది వద్దప్ప. ఏదో సింపుల్ గా రెడీ అయ్యి సింపుల్ గా తీసుకుంటే చాలు. నాకు ఇష్టం ఉండదు అట్లా, అంత ఓవర్గా వద్దు. భయమా? ఎందుకు భయము? నేనేమన్నా దొంగతనానికి పోతానన్నా దోపిడీకి పోతానన్నా భయపడేకి? అవన్నీ వద్దు, ఏదైనా ఉండేది ఉన్నట్టు చెప్పు. భయమా? బాగా చూపిస్తే భయమేరా? ఏమి మొగానికి గుద్దుతారనే? గుద్దుతారని కాదురా, దిష్టి అయిపోతారని. మా చెట్టాలకు నవ్వుతాడు. చెటాది అంత అద్దెకి తీసుకున్నాడు. చెటాలు లేడు కదా, రెంట్కి తీసుకున్నాడు. చెప్పు ఏమి ఏమి? నాకు భయమేరా. బాగా చూపిస్తాం. నువ్వు బాగా చూపించినా నాకు భయము. ఎందుకు? బాగా చూపినానే? ఏమో బాగా చూపిస్తా, నాకు చూపిస్తా. ఎవరైనా నువ్వు చెప్పకుండా దిష్టి పడుతుంది, నేను దిష్టి పడేలాగా చూపిస్తా అంటా. నువ్వు దిష్టి అనేది లేదమ్మా, దిష్టి అనే కాన్సెప్ట్ లేదు. నాకు పడతాదప్పా, ఏం దిష్టి అయ్యేకే నాకు అట్లా వద్దప్పనైనా. దిష్టి అయితే నేనేమైపోలే. దిష్టి ఎందుకు అవుతుందమ్మా? దిష్టి ఎందుకు అవుతుంది? ఎందుకు కాదు దిష్టి. ఏంది దిష్టి? ఇట్లా మూఢనమ్మకాలన్నీ ఇంకా నువ్వు నమ్ముకుంటుండు, నిన్ను మూకట్లో పెట్టిపోతారు. ఎక్కడ? మూకట్లోనా? నేనేమన్నా దిష్టి తీసి మూకట్లో పెడతారాలే? చెప్పు ఏమి? ఒకటి చెప్తాను నేను ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు అంటాను కదా మూఢనమ్మకాలని. ఇప్పుడు నువ్వు బండి కొన్నావు కదా, ఏది ఏ బండి చెప్పు? ఎలక్ట్రిక్ కొన్నావు కదా. అప్పుడు ఏం చేసినావు? పోయి పద్దు బండ్లు ఇట్లా వచ్చేటట్లు బండి కొన్నట్లు బిల్డప్గా చూపించినావా? మామూలుగా చూపించినావా? నేనేం చెప్పినా అట్లాంటివన్నీ వద్దు, దిష్టి అవుతుంది, దిష్టితో బండి సంకనాకిపోతుంది అంటే నువ్వేం చేసినావు? చూపిస్తూ జమ్మంగా. ఇప్పుడు ఏమైంది? బండి సంకనాకిపోయిందా లేదా? అది ఏదో ఒక్కటి జరిగితే సార్లు యాక్సిడెంట్లు అయింది. మొన్న గదురా వాని అమ్మ వాని అక్క వాని ఆలి, మొన్న గదురా ఫుల్ ట్రాఫిక్లో ఎద్దరికిపోయి పడతా అంటే ఇద్దరము. నువ్వు ఈయన బండికి తగిలించుకోకుంటే వాడు వచ్చిన ఫోర్స్కి మనం తగిలింటి ఏడుంటా అంటే దుమ్ము నాకుంటా అంటే ఇద్దరము. ఆ రోజు ఎందుకైందంటే, ఆ రోజు నువ్వు నేను లేచిన మొగము సరే, నేను లేచి చూసిన మొగం సరిగ్గా లేదు. అంటే నా మొగం చూసినావా? నీ మొగం చూడ. మళ్ళీ ఎవరి మొగం చూస్తావు? నీ పెళ్ళాం మగమా? బయట కూర్చున్నాను అట్లా. నాగార్జున మగమా? కాకి చేటా మగమా? కాకి
కాకి ఎట్లా కనపడుతుంది అయ్యాలకి? అంటే చూసినాను. అట్లా కాదురా, నేను కొన్ని చెప్పేవి పద్ధతులు పాటించండి. ఎందుకు ఏమి అని అడగద్దండి, మూఢనమ్మకాలు అనద్దు. నేనేం చెప్పినా, బండి తీసుకున్నప్పుడు ఏ బండికైనా అప్పుడప్పుడు శుక్రవారం పూటను 10 రోజులకు ఒకసారి ఒక 5 పచ్చిమిరపకాయ, అదేరా ఎగతాలంటే, అదే ఎగతాలి. ఒక 5 మిరపకాయలు లేకుంటే 3 మిరపకాయలు ఒక నిమ్మకాయ కట్టితే దానికి దిష్టి తగలదు, బొగ్గు. అంటే బండికి బురద గుమ్మడికాయ కడతారా? 3 పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ కడితే వాటికి, లేకుంటే 4 నిమ్మకాయలు ఉందో, 4 నిమ్మకాయలు ఒక నిమ్మకాయ 4 పచ్చిమిరపకాయలు కట్టరా, ఆ బండికి ఎట్లుంటుందో. మనము అట్లా కట్టుకుంటే అమ్మ చెప్పినట్లు అట్లా కట్టుకుంటే ఎప్పుడైనా కూడా మనకు డిస్ట్రిక్ట్ అనే కాదమ్మా, ఎన్నిమ్మా 3 పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు 1 నిమ్మకాయ 5 కావాలా, లేకుంటే 5 పచ్చిమిరపకాయలు 2 నిమ్మకాయలు 7 కావాలా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అట్లా కాదు మా, ఈసారి 3 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ, ఒక టమోటా కట్టుకుంటామా? అందుకు కాదమ్మా, ఎప్పుడు కట్టుకోరా, వంకాయ కాదు, నాకు బూతులు వస్తాయి. ఎప్పుడన్నా చట్నీ లేకపోతే చిత్రాన్నం బుద్ధుందా? కడుపుకు అన్నం తింటారా, ఏమైనా గడ్డి తింటారా? మా ఫామ్ లో ఉంటాము, మాకు పోవల్ల దూరం ఉంటుంది అన్నమాట. ఆడు ఉంటే అప్పుడే చిత్రాన్నంకి ఏమైనా చేసుకో. మళ్ళీ అయితే కారుకు 10 వంకాయలు కట్టండి, బండికి 10 టమోటకాయలు కట్టుకుంటారా? పచ్చిమిరకాయలు మిక్సీ కొట్టి కారం కడితే మీరు కదా ఎప్పుడు కాంటే అప్పుడు చేసుకోవచ్చు. మీకు మిమ్మల్ని జన్మలో బాగుపడుతురా, ఊరు బాగా చేయలేరు. అవుతారమ్మా, మీకు చెప్తా అంటే ఎవరన్నా ఇంటే కూడా మీకు ముస్తారు. ఏందంట మంచి సలహాలు ఇస్తంటే మీరు అట్లా కారు కూడా కట్టాలా, మీరు ఎట్లా కారు కట్టలేదు? బండికి ఒక్కటే కదా అట్లా దిష్టి, కారు కూడా లైన్ పడింది కదా, కారుకి ఓకే పడింది కదా దిష్టి. నేను చెప్పిన దానికి కట్ట, నీకు కూడా లైన్ పడింది కదా. తీలే, నాకు లైన్ పడిందంటే నేను పన్నా, అదే దిష్టి తగిలింటుందమ్మా. మళ్ళీ నాకు కూడా దిష్టి అయ్యా పన్నా. అంటే ఇప్పుడు నీకు కూడా నిమ్మకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు మామూలుగా అడుగుతానమ్మా, నేను తప్పుగా అనుకోద్దు. మెల్లో అని కాదు పద్దు, అంతరం కట్టిద్దాం, అంతరం కట్టిస్తామా? నీకేద్దాంలే మెల్లో మా అంతరము. కారన్న మంచిగా డ్రైవ్ చేస్తా, ఆ పాప మెల్లోకేసి కార్ డ్రైవ్ చేసేటప్పుడు దిష్టి కాదు చేస్తారు. ఒకటి అంతరం కానీ, లేదంటే ఇంకొకటి కూడా అప్పట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలుగుబంటి చర్మం వస్తుంది కదా, చర్మం కాదు ఎలుగుబంటి. ఎందుకు మా ఫ్రెండ్లీగా ఉండమా, అట్లా రెచ్చిపోకూడదు ఎప్పుడు. ఎలుగుబంటిది ఎంట్రుక, అదే కడితే నిద్రలో కలవరించుకో. తోలు నేనేమన్నా సన్న అడ్డవాలన్నా నిద్రలో కలవరించుకునేకి, నువ్వు ఉచ్చలు పోసుకుంటావేమో నిద్రలో కట్టుకో, నీ బెల్లం పోసుకుంటుందేమో కట్టుకో. సరేలే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పు. ఒక్కటే కదా, అంతే కదా, బండి ఒకటే. బండి కాదురా, మళ్ళీ చెప్పు. ఆ పాపకు ఎన్ని చెప్పినా గానీ ఏమైనా చేస్తాను, మా పప్పు అన్ని బాగా చేస్తాను, ఇప్పుడు నీట్ చేస్తాను, పప్పు కానీ బాగా. బాబీ నేను లేచిపోమంటే లేచిపోతా బాబీ. ఏంది నువ్వు అడ్డతిడ్డంగా మాట్లాడతావు? చెప్పలేదు, నేను ఏదైనా మీకు మంచిగా చెప్తాను. సరే ఫ్రెండ్లీగా ఉంటే నీట్గా చెప్పు. బండి ఇప్పుడు సంకరాకపోయింది, ఇప్పుడు కారు లైన్ తగిలిచ్చింది, మొన్న కొనకచ్చట్లేదు, మీకు భయం భక్తుందా? దానికి మళ్ళీ బోడించుకుంటారు డబ్బులు, అవసరమా? అదే అది చేసుకుంటే ఏమి, నిమ్మకాయలు కడితే ఏమన్నా మీ అమ్మగాళ్ళకి గంటు పోతాయా? కట్టి చూడండి మీకు ఎట్లుంటుందో. ఊరికే మాట్లాడొద్దండి. ఆ పాపకు చెప్తే పెడిచోని ఈడేసుకుంటుంది, ఆడ వదిలేసి వెళ్ళిపోతుంది. అద్దమ్మా నీ మాటలు నీకే వదిలేసినాను చూడని చెప్పి పోతుంది. నువ్వు ఎగతాళి చేయొద్దు, పళ్ళు పట్ట అని రాలిపోతాయి అందరికి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్ల పచ్చిమిరపకాయలు, టమోటాలు, నువ్వు పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ గడ్డంకి ఇట్లా కొడితే నేనేమన్నానమ్మా, నువ్వు ఏమైతావో నాకే తెలియదు. సరే పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ కట్టాల, బొగ్గు కట్టకున్నామనే పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ కడితే చాలు. అవి కట్టి చూడండి, ఆ తర్వాత మీరు ఎట్లుంటుందో చెప్పండి. ఎవరిని చూడాలా? అట్లా కట్టేసి ఏమైనా దానికి కూడా ఏమైనా శాస్త్రం ఉందా? కంట్రోల్
ఏంది మా అమ్మకి దిష్టి అయినట్టుంది, బద్దు తలగా కొట్టుకుంటుంది. కడదామన్నా మళ్ళీ అన్ని తీసుకెళ్ళి బాబీ చెప్పు మీకు చెప్పే కంటే ఫ్రెండ్లీగా ఉండి ఏడన్నా జంతువులతో మాట్లాడుకున్నా కూడా అవి స్మైల్ ఫేస్ అన్న ఇస్తే దగ్గరకన్నా వచ్చి కూర్చుంటాయి రా. నేను ఎంత స్మైల్ ఫేస్ మా మీరు ఎంత అద్దుమానంగా ఆ పాపకి ఎన్ని చిట్కాలు చెప్తానన్నా ఇంట్లో నరజిష్టి కాకుండా దేవుడి మూల ఇంతగా గాజు కప్పులు ఉప్పేసి పెట్టు అన్న పెట్టలే. మళ్ళీ పొయ్యి కాడ అంత గాజు గ్లాసులో కానీ జాడీలో కానీ చిన్న దాంట్లో ఉప్పు వాడుకోకుండా నిండుగా వేసి పెట్టు అన్న పెట్టలే. ఏంది పెడతారా బండికి నిమ్మకాయలు కట్టండి మనకు నరజిస్ట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పినా కట్టలే. కారు వాకిలికి మీకు వాకిలికి ఎదుటి వాకిలికి అదే కదా ఎద్దుది లే ప్రామిస్ కంటే తెలుదా నీకు ఎద్దు కాళ్ళకేస్తారు చూడు, అది వేస్తారు. అదేంది గుర్రంది అది కడపమానికి కొడతాను సొగిలినా కొడక వద్దా కడపమానికి కొట్టేది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏమైనా నువ్వు ఇంత డిస్ట్రిక్ట్ బాబీ బయట మనం రోడ్లో వచ్చేప్పుడు అది ఫామ్ హౌస్ ఎట్లా కనపడుతుంది, ఎవరు వస్తారు బాగా కనపడుతుంది కదా, నలుగురికి బాగున్నట్లు. కానీ ఆ ఇండ్లు ఏమైంది, ఎత్తిపోయింది. ఇండ్లకి ఏమైంది వాడు పొయ్యి పెట్టమంటే వానెక్క వానెమ్మ ఒక 30 కేజీలు ఉడికే పొయ్యి పెట్టా. ఏం బా పొయ్యి కూడా సంకనా అన్ని చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. అది పొయ్యికి అదేమో ఆర్భాటం ఎక్కువ ఆనందం తక్కువ అన్నట్టు ఇంతలా పొగసట్టం దానికి తొక్కలో ఇంతలా దానికి తలకాయ మళ్ళీ దానికి టోపీ దానికి పైన. అదేమైంది వర్షం పడి ఆ నీళ్ళన్నీ మీకు ఇంట్లోకి వస్తున్నాయి. ఆ కిటికీలు చూసేనా అవి చెండాలంగా ఆర్భాటం ఎక్కువ ఆనందం తక్కువ, సేమ్ నీయాకట్లే ఆవేశం ఎక్కువ. నాకు కాదురా మీ ఇద్దరికి ఆవేశం ఎక్కువ, జాయిన్ అయినాడు. ఆలోచన తక్కువ, మీకు నవ్వులు ఎక్కువ ఆలోచన తక్కువ, నిద్ర ఎక్కువ ఆలోచన ఆకలి ఎక్కువ ఆలోచన తక్కువ, తెలివి తక్కువ, సొగిలు ఎక్కువ. నీకైతే తెలుసా నాకేం లేవు, నాకు అన్ని పర్ఫెక్ట్ ఉన్నా. ఉండు బాబీ ఉండు, అది కూడా చెప్తానమ్మా. ఉండు కిటికీలు అట్లాంటివి వేపించుకోండి అంటే నువ్వు మా మన చేతిలో ఏముంటుందమ్మా. లే మీరు చూసుకోవాలవా, నువ్వు అన్నం తింటే ఉత్త అన్నం పెడితేనే తింటావా, పప్పు అని అడుగుతావు కదా, పక్కనంతా కూడా ఇట్లా హోల్ వచ్చింది, అన్ని గ్యాపులు దాంట్లో నుంచి దిష్టి పైన వర్షం వస్తే మొత్తం లీకేజ్ దిష్టి. మిద్దెకు కూడా దిష్టి తగిలింది, కారుకి దిష్టి తగిలింది, బండికి దిష్టి అయింది. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక్కటే దిష్టి కాలే, అది కట్టుకోండి. ఇప్పుడు పొల్ల బిజినెస్ చూడు, పొల్ల బిజినెస్ ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను, వెనక లైసెన్స్ పెట్టడము క్యాన్సర్. ఉండు దూరం మాట్లాడదు, ఇట్లా మాట్లాడతా లేదా, వద్దులే మా ఫ్రెండ్లీ బాత్రూమ్ ఫ్లషర్ కూడా దిష్టి తగిలింది. అవును బాత్రూమ్ ఫ్లష్ కుక్కలకి కూడా తెలుసా. లేదు వాడు భీమాగానికి నువ్వే చూసినావు కదా, కాలు ఎంత ఇబ్బంది అయిండే, అందుకే కదా వాడిని కుంటుతాండే కదా వాడు కొన్ని రోజులు తెల్లవాడు. చూడు బాబీ పొళ్ళ బిజినెస్కి జిస్ట్ అయింది, మనం ఎంత స్టార్ట్ చేద్దామన్నా ఎంత స్టార్ట్ చేద్దామన్నా వెనక్కి పోతుంది. లైసెన్సులు పెట్టుకుంటా అంటే ఏదో ఒకటి వస్తుంది. అది పక్కన పెట్టు. కుకింగ్ ఛానల్ 6 months అయింది, 2 videos 2 పెట్టినాం. అది కూడా ఎంత కష్టపడి పెట్టినామో, ఎన్ని అడ్డంకులు వచ్చినా. ఇప్పటికి 20 కనీసం వీక్లీ 2 పెట్టినా కూడా ఎన్ని 24 వీడియోల దాకా పైనే పడాల మనకి. ఇది దానికి దిష్టి అన్న, వారానికి ఒక వీడియో పెట్టినా కూడా 24 వీడియోలు పడాల్సింది. వారానికి 2 పడితే 48 వీడియోలు పడాలా. ఎదిరా 2 అది దిష్టా కాదా? కూడా దిష్టి అన్న. లేదు మా దిష్టికి సామితో మాట్లాడతానులేమ్మా, నువ్వేంది మాట్లాడతావు అన్ని ఓడి చెప్తాను. చెప్పమ్మా. ఈ పాప నేను చెప్పినవన్నీ ఏమన్నా సరే అత్తయ్య పెడతా అంతే వేసుకొని చెవులకి దూర్చుకొని పీకి ఆడ వారదగిపోతుంది. నువ్వు అన్ని మడిచి గుద్దు కింద పెట్టుకొని నాకు యోగా నాకు ఎడిటింగ్ వీడియో నాకు ఎక్స్ట్రా ఉంది, నేను చచ్చిపోతాను. మీరు ఏం చేస్తున్నారు?
లేదమ్మా అంటాం. లేదు, రేపు సామిని పిలుచుకొని వస్తాను, నీట్గా సామితో మాట్లాడి అది నిమ్మకాయలు టమోటాలు అంతా కట్టిపిచ్చేస్తాను మొత్తం అంతా. నిమ్మకాయలు వాళ్ళు ఎందుకు కడతారా? మళ్ళీ ఇంకేమే సొగిలి మగమోడా, ఎవరు మనమే మనం కట్టుకోవాలా, వాళ్ళు ఎందుకు కడతారు? వారానికి ఒకసారి 10 రోజులు, అది శుక్రవారం కట్టి చూడి అది మనం ఎక్కడ ఉంటామో, ఏ రేంజ్ లో ఉంటామో. గుమ్మడికాయ ఏమి ఇంతలా తెచ్చి పెట్టద్దు, ఆడ ముందే కారిపోతుంది, అది కూడా పెంకొచ్చి కింద పడేది. అది తీసేసినాం మా గుమ్మడికాయ, తెచ్చిమంటావా? నీకేమైనా బాగా ఎండిపోయింది మాది. ఇత్తనాలు ఉంటాయి, ఆ సీడ్స్ చెప్పేది అట్లా కదా. ఆ ఇత్తనాలు, గుమ్మడి ఇత్తనాలు తింటే ఏమవుతుందంటే, నాకు వద్దప్ప జిస్ట్ అయినా గుమ్మడి ఇత్తనాలు తినాలంత కర్మ పట్లని బయట తెచ్చుకొని కాదు మన ఇంట్లోటి అవి జిస్ట్ అయ్యేది కుళ్ళిపోయింది. డిస్ట్రిక్ట్ కాదు, బయట ఎండలు నోరు మూసుకో, నువ్వు చేసుకొని తినరా, నువ్వు యోగా పిచ్చి కదా, జ్యూసులు చేపించుకొని దాగా ఆ పాపతో. నన్ను ఒక్కడు వస్తే పుణ్యం రాదంట. అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ సంకలే వదిలేసినావా? లేదు, అన్ని గుర్తున్నాయి, అన్ని చేస్తాను, నీకు చూడు కావాలంటే. రే నేను చెప్పినవి పాటించు. ప్రతి వారము మీరు నిమ్మకాయల 3 ఇంటికి, కారుకి, బండికి కట్టండి. ఆ తర్వాత ఎట్లుంటుందో బోన్కి, కుక్క బోన్కి నీకు వద్దులేరా, మోటార్ చాలా మోటార్ కూడా కడితేనే మేలు. ఎన్నిసార్లు వాటర్ ఇష్యూ వచ్చింది, దిష్టి తగ్గింది వాటర్. ప్రామిస్ చెప్తానా, తాగే నీళ్ళు మనకి తాగే నీళ్ళు పడినాయి, తలతల మెలుస్తాను మనము అని చెప్పేసి చాలా మంది దిష్టి పెడుతున్నారు. అన్న బాత్రూమ్ ప్రెషర్ కూడా కట్టాలన్నా. నేను హాస్టల్ పెట్టిన దాన్ని, గుడ్డల షాపు, టైలర్ షాపు, లేడీస్ కార్నరు, నేను ప్రతి శుక్రవారము కడతాను. నేను ఎట్లుంటుందంటే అట్లుంటుంది అది. మీరు కట్టి మాట్లాడను, ఊరికే అవలాయిగా మాట్లాడద్దండి. అవలాయిగా ఏంది ఫ్రెండ్లీగా, నా బొందల ఫ్రెండ్ కడతామ్మా, ఫ్రెండ్లీగా ఉందామన్నా. ఇప్పుడు రే బాగుపడల్లా, బాగుండల్లా, మన వీడియోలు బాగుపోల్లా, మనం అన్ని బండి బాగుండల్లా, కారు బాగుండల్లా, మనము బాగుండల్లా. నిమ్మకాయలు తెచ్చుకుందాం. అట్లా కదమ్మా, తెచ్చుకొని కడతాము. వంకాయలు కూడానా? నిమ్మకాయలు ఒకటే కొడితే కింద చూడు ఆడుంటావో, నువ్వు గ్యాస్ లేక దూరుతావు. లేదమ్మా, ఎన్ని నిమ్మకాయలు బండికి, ఇంటికి, దానికి ఒక 4 నిమ్మకాయలు సరిపోతాయి కదా. 4 నిమ్మకాయలు బండికి. 2 బండ్లు ఉన్నాయమ్మా, పల్సర్ ఒకటి, 6 నిమ్మకాయలు. కారుకి 2 బండ్లకి పల్సర్ 6 అంటే 8 నిమ్మకాయలు కాదు. 8 నిమ్మకాయలు. వారానికి 8 నిమ్మకాయలు పెట్టుకోలేవా నువ్వు? పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు తీయండి, లేదంటే ఒక నిమ్మకాయ కట్టండి, 3 పచ్చిమిరపకాయలు వేసి. సరేలేమ్మా, మా నువ్వు ఏదైనా చెప్తే కాదంటమ్మా. బాబీ, నేను చెప్పిండేది ఇది నిజమా అబద్ధమా, ఇది ఎట్లుందని కట్టి అవునులేమ్మా, మీరు ఆ వారం ఫలితం చూడండి, అప్పుడు మాట్లాడండి. మీరు ఏమన్నా నేను అనిపించుకుంటా. అది ఏమాత్రం బాగా ఎదుగుంది అనుకుంటా, నేను ఏమన్నా ఏం చేసినా మీరు అనిపించుకోవాలా, చేయించుకోవాలా. ఏమొద్దమ్మా, అప్పుడు చెప్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అంతే. పెద్ద ప్లానింగే. తమాషకు తీసుకోవద్దు బాబీ. పాపేమో వంకాయలు కడదాం, ఏమో టమోటకాయలు కడదాం. ఏంది బాబీ? నిమ్మకాయలు తీసుకున్నా. వస్తావా నువ్వు కూడా నిమ్మకాయలకి?